నాకు ప్రియమైన అన్న, చెల్లె, తమ్ముడు, అవ్వ, తాత, అక్క, మీకందరికీ విలాసంలో ఉన్న మీకందరికీ ఈ యొక్క సాయంకాల కాల సమయంలో వందనాలు తెలియజేస్తున్నాము. మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. గడిచినటువంటి కొన్ని దినముల క్రితం మేము ఇక్కడ వచ్చాము. కొన్ని సంవత్సరాల క్రితం కూడా అప్పుడప్పుడు వచ్చుతూ మేము మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నటువంటి మాటలు కొంతమంది గుర్తెరిగి ఉండవచ్చు. ఇంకా కొందరు ఇక్కడ తెలిసినటువంటి వారు కూడా ఉంటున్నారు. చాలా సంతోషము. ఈ యొక్క సాయంకాల కాల సమయంలో మీ యొక్క గ్రామంలో వచ్చి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మీతో పంచుకోవాలని ఆశతో మేము వచ్చున్నాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రియమైన అక్క, చెల్లె, తమ్ముడు, అవ్వ, తాత, ఈ యొక్క సాయంకాల కాల సమయంలో ఈ యొక్క విలాసంలో ఉన్నటువంటి మీకందరికీ చెప్పేటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇదివరకే సహోదరుడు పంచుకుంటూ వచ్చాడు. పాటల ద్వారా కొన్ని మాటలు మీతో మేము చెప్తూ వచ్చాం. అయితే నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము మీతో చెప్పాలని ఆశ కలుగుతున్నాను. నా పేరు సురేష్. నాకు దేవుని యొక్క కృపను బట్టి ఒక భార్య, 2 బిడ్డలు ఉంటున్నారు. 2వ బిడ్డను మా యొక్క భార్య గర్భంలో ఉన్నప్పుడు 6 నెలలు ఉన్నప్పుడు బిడ్డకు స్కాన్ చేస్తూ వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి మీకు కూడా గర్భంగా ఉన్నప్పుడు స్కాన్ చేసేటువంటి అలవాటుగా డాక్టర్లు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా నేను మీతో తెలియజేస్తున్నాను. అలా స్కాన్ చేసినప్పుడు 6 నెలల్లో ఉన్నప్పుడు బిడ్డ పూర్తిగా అంగవైకల్యము, బిడ్డ ఇక మీదట నడవడానికి అవకాశం లేదు, ఒకవేళ బిడ్డ పుట్టినా చనిపోతుంది, ఒకవేళ బిడ్డ చనిపోయినా పుట్టవచ్చు అనేటువంటి మాటను డాక్టర్లు తెలియజేస్తూ వచ్చారు. మొట్టమొదటిగా ఈ యొక్క విషయాన్ని మా యొక్క అత్తగారు ఊరైనటువంటి నెల్లూరులో ఉన్నటువంటి డాక్టర్ చెప్తూ వచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సిఎంసి మీకు అందరికీ తెలుసు, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్. ఆసియా ఖండంలోనే ప్రథమ స్థానం వహించేటువంటి ఒక మెడికల్ కాలేజ్ ఏదంటే అదే సిఎంసి. అక్కడ వెళ్ళి మేము డాక్టర్ని సంప్రదించినప్పుడు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు స్పెషలిస్ట్ డాక్టర్ మనీషా బెక్కీ అనేటువంటి వారు ఫీటల్ స్పెషలిస్ట్, అనగా కడుపులో ఉన్నటువంటి పిండానికే స్పెషలిస్ట్. ఆ డాక్టర్ ఎలా చెప్తూ వచ్చారంటే, నీ బిడ్డకు షుగర్ వ్యాధి వచ్చి ఉండొచ్చు, లేకుంటే మీ భార్యకు షుగర్ వ్యాధి వచ్చి ఉండొచ్చు, లేకుంటే నీ బిడ్డ అంగవైకల్యం గర్భంలోనే ఉండవచ్చు అని చెప్తూ వచ్చారు. అప్పుడే వారు తీసేయమన్నారు బిడ్డను. అయితే ప్రార్థన చేసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, సృష్టికర్తను నేనే, రూపించువాడను నేనే, నువ్వు భయపడవద్దు అనేటువంటి మాటను పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి నాకు తెలియజేస్తూ వచ్చారు. ప్రియమైన వారులారా, ఇలాగన దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నేను డాక్టర్లు చెప్పడానికి ఆ యొక్క అభాషను నేను అనుమతించలేదు. దాని తర్వాత వారు స్కాన్లు తీస్తూ వచ్చారు. దాదాపు 9 సార్లు, ఒకసారి వెళ్తే 2 స్కాన్లు, 18 స్కాన్లు తీస్తూ వచ్చారు. 2021 సంవత్సరంలో మనకందరికి తెలిసిన విధంగానే ఈ యొక్క కరోనా అనేటువంటి వ్యాధి భయంకరంగా ప్రబలుతున్నటువంటి ఆ యొక్క మే, ఏప్రిల్ నెలలోనే మేము స్కాన్కి వెళ్తూ ఉన్నాం. సిఎంస్కి ప్రతి వారానికి 2 వారానికి ఒకసారి, నెలకు 3 సార్లు అలా వెళ్తూ ఉన్నటువంటి వారము. అలా మేము వెళ్ళిన తర్వాత జూన్ నెల దాదాపు 1వ తారీఖులో ఉన్నప్పుడు డాక్టర్లు అడ్మిట్ అవ్వమన్నారు. 4వ తారీఖున అడ్మిట్ అయినాం. హాస్పిటల్లో డెలివరీ కోసం అడ్మిట్ అయినప్పుడు డాక్టర్లు చెప్పినటువంటి మాట ఏమిటంటే, 60% ఆపరేషన్ అదే నార్మల్గా పుట్టుతుంది, లేకుంటే 40% ఆపరేషన్ చేయాలని చెప్తూ వచ్చారు. అయితే బిడ్డ మాత్రము 100% బ్రతికి ఉండడానికి అవకాశం లేదని చెప్పారు. ప్రియమైన వారులారా గమనించాలి. ప్రియ అక్క, చెల్లె, తమ్ముడు, అవ్వ, తాత, ఈ యొక్క సాయంకాల కాల సమయంలో నేను చెప్తున్నటువంటి మాటలు ఒక్కసారి మీరు గ్రహించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అలా చెప్పినప్పుడు డెలివరీకి సాయంకాలం 6:30 ఈ ప్రాంతంలోనే లేబర్ వాడికి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత 10 గంటలకు బిడ్డ జన్మించింది. ఆడబిడ్డ జన్మించినప్పుడు డాక్టర్లు చెప్పినటువంటి మాట ఏమిటంటే, 20 నిమిషాల్లో మా చేతికి ఇచ్చారు. వారు అనుకున్నది ఏమంటే బిడ్డ చనిపోతుంది, లేకుంటే చనిపోయినా పుడుతుంది అని చెప్పి వాళ్ళు రాసేసారు లిస్ట్లో కూడా. మీకు ఈ రుజువు కావాలనుకుంటే నన్ను పర్సనల్గా కలిస్తే, లేకుంటే మీ వాట్సాప్ నెంబర్ ఇస్తే ఈ డీటెయిల్స్ అన్ని నేను నీకు పంపిస్తాను. అలా బిడ్డ అద్భుత రీతిగా జన్మించడం జరిగింది. ప్రియమైన వారులారా, ఎందుకంటే
మానవుని జీవితంలో అసాధ్యమైన వాటిని సాధ్యపరిచేటువంటి దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మాత్రమే. ఈరోజు ఈ యొక్క ఎంఎం విలాసములో ఉన్నటువంటి మీకు అనేక సమస్యలు ఉండవచ్చు. వ్యాధితో బాధపడుతుండొచ్చు, అప్పుల సమస్యలో ఉండవచ్చు, ఉద్యోగ సమస్యలో ఉండవచ్చు, శరీరంలో డాక్టర్లు చేయి విడిచినటువంటి పరిస్థితిలో ఉండవచ్చు, ఒకవేళ షుగర్ వ్యాధితో మీరు బాధపడుతుండొచ్చు, ఇంకా క్యాన్సర్ వ్యాధితో మీరు బాధపడుతూ ఉండొచ్చు, ఇంకా రకరకాలైనటువంటి సమస్యలతో మీరు సతమతం అవుతుండొచ్చు. ఒకవేళ మీరు అడగొచ్చు, అయ్యా మీకు ఈ సమస్యలు లేవని. మాకు కూడా ఈ సమస్యలు ఉన్నాయి, కానీ ఆ సమస్యల్లో ఒక సమాధానం ఉంటుంది. మీకు కూడా మీకున్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారము ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. ఒకవేళ మీకు భార్య భర్తల మధ్యలో అసమాధానంగా ఉన్నారా, తల్లిదండ్రులు బిడ్డల మధ్యలో అసమాధానంగా ఉన్నారా, వ్యాధితో బాధపడుతున్నారా, బిడ్డ పుట్టినటువంటి బిడ్డ సరిగా ఎదగలేదన్నటువంటి, మాటలు రాలేదన్నటువంటి, చదువుల్లో మంచి జ్ఞానం లేదని, విజయం సాధించలేదని, ఫెయిల్ అయిపోతున్నానని, ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా మీరు చెప్పవచ్చు, అన్నా నాకున్నటువంటి సమస్య ఈ లోకంలో ఎవరికి ఉండదో, తమ్ముడు నాకున్నటువంటి సమస్య ఈ లోకంలో ఎవరికి ఉండదని. అయితే నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఇక వచ్చేటువంటి సమస్య, ఇక మీద నీకు రాబోయేటువంటి సమస్య, ఎలాంటి సమస్య అయినా ఆ సమస్యకు శాశ్వతమైన పరిష్కారము ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. ఒకసారి గమనించండి, ఎలాంటి సమస్య అయినా ఆ సమస్యకు పరిష్కారము ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే.